శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, ఆదివారం, తిథి సప్తమి, మధ్యాహ్నం 2:33 వరకు. నక్షత్రం ఉత్తరా నక్షత్రం, పూర్తిగా ఈ రోజంతా ఉత్తరా నక్షత్రం ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:14 నుండి 4:58 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:18 నుండి 4:05 వరకు. ఈరోజు శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు. మరలా తిరిగి శుభ సమయం సాయంత్రం 5:50 నుండి 6:30 వరకు కొనసాగుతుంది. ఈరోజు ఆదివారం, భానువారం అని కూడా అంటాం. భానువారం కూడా ఈరోజు సప్తమితో కూడినటువంటి వారం, చాలా విశేషమైనటువంటి రోజు. భాను సప్తమి అని అంటారు. సప్తమి సూర్యుడికి చాలా విశేషమైనటువంటి రోజు. సూర్యుడు ఆవిర్భవించినటువంటి రోజుగా, పుట్టినరోజుగా మనం చెప్తూ ఉంటాం. సూర్యనారాయణమూర్తిని పూజించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. అసలు ఆదివారం అనేది మనకి ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో అలవాటు చేశారు బద్ధకాన్ని. కానీ ఆదివారం చాలా విశేషమైనటువంటి రోజు. వాళ్ళు మనల్ని బలహీనపరచడానికి ఏర్పాటు చేసినటువంటి రోజుగా మనం అర్థం చేసుకోవాలి దాన్ని. కనుక ఆదివారం చాలా విశేషమైనటువంటి రోజు. ఆరోగ్య ప్రదాత, కనిపించేటువంటి ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడు. కనుక ఈరోజు ఉదయాన్నే లేచి మనం సూర్య నమస్కారాలు చేయడం అనేది ఉత్తమం. కానీ ఆ రోజు మనం లేటుగా లేవడం అనేది, ఆదివారం అనేది అలవాటు చేసుకున్నాం. ఈ అలవాటుని మార్చుకోవాలి. సో ఈరోజు ఉత్తరా నక్షత్రం, ఉత్తర ఫల్గుణి అని కూడా అంటాం. అంటే పని అవ్వగానే శీఘ్రంగా మనకి ఫలితాన్ని ఇస్తుంది. దండ ఆకృతిలో రక్తవర్ణంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. 2 నక్షత్రాల సమూహంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఉత్తర ఫల్గుణి అనగా అధికంగా ఫలితాన్ని ఇచ్చేది అనే అర్థం కూడా ఉంది. దక్షిణ పశ్చిమ దిక్కులకి ఈరోజు ప్రయాణం చేయవచ్చు. మనం ప్రయాణానికి బయలుదేరే ముందు బియ్యపిండితో చేసినటువంటి పదార్థాన్ని తిని కనుక మనకు ప్రయాణం చేస్తే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతాం. ఈ నక్షత్రం వారికి ఈరోజు కలిసి వచ్చేటువంటి చెట్టు రేగు చెట్టు, బదరీ వృక్షం అని కూడా అంటాం. ఈ బదరీ చెట్టు కనుక మనం నీరు పోసి నమస్కరించినా లేదా చక్కగా ఒక మొక్కను తీసుకొచ్చి నాటినా శుభం చేకూరుతుంది. సూర్యుడిని ఈరోజు మనం అర్యమ అనేటువంటి పేరుతో మనం కనుక ఆరాధన చేసినట్లయితే మనకి చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి ఏంటి అంటే దీర్ఘనాసి, అంటే పొడవుగా ముక్కు ఉండేటువంటి కొంగ, హంస, బాతు ఇలాంటి పక్షిని కనుక చూసినట్లయితే ఈరోజు ఈ నక్షత్రం వారికి శుభం చేకూరుతుంది. కనుక ఈరోజు మనం ఆదివారం చక్కగా సూర్యుడిని ఆరాధన చేసుకొని, సూర్యుడిని కూడా అర్యమ అనేటువంటి పేరుతో ఆరాధన చేయమన్నారు కాబట్టి అదే పేరుతో ఆరాధన చేసినట్లయితే మనకు సకల శుభాలు చేకూరుతాయి. శుభం భూయాత్.